హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, స్పోకెన్ హిందీలో ఇవాళ మనం టు వాంట్ అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. టు వాంట్ అంటే హిందీలో చాహనా, ఓకేనా. చాహనా అంటే కోరుకోవడం, ఓకేనా, దీనికి వర్డ్. ఓకే, చూడండి ఇక్కడ మనం ముజే పానీ చాహియే అని ఉంది కదా. చాహియే అంటే ఇక్కడ కావడం అన్నట్టు, పానీ అంటే నీళ్ళు, ముజే అంటే నాకు, అంటే నాకు నీళ్ళు కావాలి అంటే ముజే పానీ చాహియే అంటాం హిందీలో, ఓకేనా. ఐ వాంట్ సమ్ వాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముజే టికెట్ చాహియే అంటే ముజే టికెట్ చాహియే అంటే ఐ వాంట్ ఏ టికెట్, నాకు టికెట్ కావాలి అని అర్థం. ఓకే, ఉసే మదద్ చాహియే, మదద్ మదద్ అంటే ఏంటంటే హెల్ప్ అన్నట్టు, ఓకేనా. హెల్ప్ అంటే తెలుగులో సహాయం, నాకు సహాయం కావాలి, ఓకేనా. అంటే ఉసే మదద్ చాహియే అంటే ఉసే అంటే వాళ్లకు లేకపోతే అతనికి లేదా ఆమెకి ఏదైనా చెప్పుకోవచ్చు. ఉసే మదద్ చాహియే అంటే ఆమెకు లేదా అతడికి సహాయం కావాలి, లేదా ఇక్కడ పెట్టాడు అండి, హీ ఆర్ షీ వాంట్ సమ్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ రమేష్కో నౌకరీ చాహియే అంటే రమేష్కి జాబ్ కావాలి. ఇక్కడ నౌకరీ అంటే జాబ్ అన్నట్టు హిందీలో, ఓకేనా. జాబ్ అంటే మీకు తెలుసుగా, జాబ్ అంటే హిందీ తెలుగులో నాకు కూడా దొరకట్లేదు. సరే, నౌకరీ చాహియే అంటే రమేష్కో నౌకరీ చాహియే అంటే రమేష్కి జాబ్ కావాలి అని అర్థం. ఓకే, తుమే పైసే చాహియే అంటే నీకు పైసలు కావాలి అని అంటే యూ వాంట్ మనీ. పైసే అంటే తెలుసు మీకు, చాహియే అంటే తెలుసు, తుమే అంటే కూడా తెలుసు, ఓకేనా. పైసే అంటే దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఐ వాంట్ ఏ వైఫ్, ముజే పత్ని చాహియే. పత్ని అంటే ఇక్కడ వైఫ్, ఓకేనా. నెక్స్ట్ ముజే 100 రూపాయ చాహియే, 100 రూపాయే చాహియే అంటే నాకు 100 రూపాయలు కావాలి. ఓకే, రూపాయే అంటే తెలుసు మీకు, ఓకే. దీన్ని చాహియే అంటే కావాలి అని అర్థం, ఓకేనా. ఇది టు వాంట్ అనే వర్డ్ని యూజ్ చేసేసి ఇన్ని సెంటెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.